మన లైఫ్ ఒక్కొక్కసారి క్రాస్ రోడ్స్లో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దిక్కు తోచదనమాట. ముందుకు ఎలా వెళ్ళాలి, ఇంకా లైఫ్ ఇక్కడే ఆగిపోయింది కదా, ఎటూ ముందుకు సాగట్లేదు, ఈ రోడ్ ఎండ్ అయిపోయింది, ఏ రోడ్డు దారి కూడా కనిపించట్లేదు, డెడ్ ఎండ్లో మన లైఫ్ ఉంది. ఇలా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అలాంటి సందర్భాలు కూడా జీవితంలో ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? అన్సర్టెన్గా ఉన్నప్పుడు, అసలు చాలా ఫలితాలు మనకు ముందుకు రానప్పుడు, మనం ఎంత కష్టపడుతున్నా మన జీవితం ముందుకు సాగనప్పుడు, లేదా ఒక కాంప్లసెన్సీ ఇంకిత్తేనా, ఇలానే జరిగిపోతుందా అలా అనిపించినప్పుడు మన మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి? లైఫ్లో ఎంత అన్సర్టెనిటీ ఉన్నా మనం మాత్రం మన గురించి సర్టెన్గా ఉండాలి. అంటే మన గురించి మనం ఒక బ్యాలెన్స్డ్గా, మనం అనుకున్న లక్ష్యం వైపు ఒక సర్టెనిటీగా మనం ఉండాలన్నమాట. మన వర్క్ మనం ఆపకూడదు, మన వర్క్ చేస్తూనే ఉండాలి. ఏదైనా వైఫల్యం వచ్చినప్పుడో, ఏదైనా కోల్పోయినప్పుడో మనం అక్కడే ఆగిపోకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజిక్స్ వాలా అని చెప్పి ఒక ఎడ్యుటెక్ స్థాపించి దేశం మొత్తం విస్తరించాడు. సో చిన్నప్పుడు కాలేజ్ లెవెల్లో ఒక డ్రాప్ అవుట్ మొత్తం ఎడ్యుటెక్ కంపెనీనే, ఒక పెద్ద కంపెనీనే స్థాపించి ఇప్పుడు చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టేజ్లో మనం వీక్ అయినంత మాత్రాన, ఒక స్టేజ్లో మనకేం అర్థం కానంత మాత్రాన మన లైఫ్ అక్కడే ఆగిపోదు, అక్కడే ఎండ్ అయిపోదు అనమాట. మన పోరాటం కూడా అక్కడే ఆగిపోకూడదు.